ఆయన ఏదో మిడిమిడి జ్ఞానంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిసారి మాట్లాడితే ఆయన మోడీకి ఛాలెంజ్ చేస్తారు. ముందు వాళ్ళ నాయకుడే ఈరోజు ఇక్కడ ఇడిచి అక్కడ పరిగెత్తి, అక్కడ ఇడిచి ఇక్కడ పరిగెత్తున్నాడు. ఆయనకే దిక్కులేదు. ఈరోజు తెలంగాణలో చూశాము. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు ఏది కూడా విశ్వాసం తీసుకోవడం లేదు. ఈయన మాటలు విని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే తమ తమ స్థాయి ఏంటో ఆలోచించుకొని సవాళ్ళు విసిరితే బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఎవరు ఏంటి అనేది జూన్ 4న తప్పకుండా కౌంటింగ్లో బయటపడుతుంది. మరి డబ్బులు ఖర్చు పెట్టినంత మాత్రాన, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లినంత మాత్రాన, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు ప్రచారం చేసినంత మాత్రాన, మీ ఊహించి మా ఎజెండా లేని అంశాలు కూడా మా మీద రుద్ది ఇది చేయబోతున్నారు అది చేయబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినంత మాత్రాన మనం పెద్ద నాయకులం కావని విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. మాటలు మేము కూడా మాట్లాడవచ్చు, కానీ మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. కొంత మరి ఆయనలాగా మేము అబద్ధాలు మాట్లాడేటువంటి అలవాటు మాకు లేదు. కాబట్టి పూర్తిగా అబద్ధాలే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన ఒక దిక్కు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయకుండా కొత్త పథకాలు అమలు చేయడము, మళ్ళీ దేవుడిని మధ్యలో తీసుకొచ్చి దేవుళ్ళ పేరు మీద ఒట్టు పెట్టడము, అది రేవంత్ రెడ్డి గారికే చెల్లింది. అదొక్కటే అనలేదు, అదొక్కటే అదొక కారణం అన్నాను. డెఫినెట్గా అదొక కారణం. నువ్వు అన్నా కాదన్నా ఓటింగ్కి పోయినాను ఎందుకు అనుకుంటాను? పోలింగ్లో కార్యకర్తలు పోయి ఉండొచ్చు. నేను ఆంధ్రకు ఓటు వేయడానికే పోయిండా అనలే. నేను ఆంధ్రలో ఓట్లను పరిశీలించడానికి కూడా వెళ్ళి ఉంటారు కదా. ఓటింగ్ సరళిని పరిశీలించడానికి, వాళ్ళ మద్దతుదారులకు పనిచేయడానికి కూడా వెళ్ళి ఉంటారు. ఓటింగ్ చేయడానికి వెళ్ళలేదు. నేను చెప్పలే అన్నమాట. బీజేపీ విజయం సాధిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బీజేపీ విజయం సాధిస్తుంది. అంత మటుకు నేను చెప్పగలను. లాస్ట్ టైం చేరుకున్నాం. ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా ఇదే పరిస్థితి ఉంది.